మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్గా చెప్పాలంటే ప్రతిరోజు మనం ప్రారంభించే పూజకు ముందు గణపతికి నమస్కారం చేసుకోవటం, ఆ తర్వాత గణపతి ప్రార్థన చేయడంతో ప్రారంభించాలి. లేదా విశ్వక్సేన ఆరాధన, విశ్వక్సేనుని ముందుగా ఆరాధించి ఆ తర్వాత మిగతా ప్రార్థన చేయడం అనేది ప్రారంభించాలి. మధ్యలో మీరు ఏ దేవతలను పూజిస్తారో ఆయా స్తోత్రాలన్నింటినీ చదివిన తర్వాత హనుమంతునికి నమస్కారం చేసుకోవటం, లేదా హనుమాన్ చాలీసా, హనుమాన్ ఆపద్ధారక స్తోత్రం, హనుమత్ బడబానల స్తోత్రం, హనుమత్ ఆపద్ధారక స్తోత్రం, హనుమస్తవం, హనుమాన్ దండకం, ఆంజనేయ దండకం, ఇవి చదివి ముగించాలి. అంటే పూజకు ముందు గణపతి లేదా విశ్వక్సేనారాధన, చివరిలో హనుమాన్ ఆరాధన తప్పనిసరిగా చేయాల్సినటువంటి విధి. ఎందుకంటే పూజలో లేదా చేసే ప్రార్థనలో ఎలాంటి అవంతరాలు, ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడకుండా ఉండడం కోసం, ఒక శుభ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం మనం పూజలు చేస్తూ ఉంటాం. ఆ పూజలు ఫలించడం కోసం ముందుగా గణపతి లేదా విశ్వక్సేన ఆరాధన తప్పనిసరిగా చేయాలి. ఆ తర్వాత చివరిలో హనుమంతుని ప్రార్థించాలి. దానివల్ల మన ప్రార్థనలు ఏవైతున్నాయో, మనం చేసేటువంటి ప్రేయర్స్ ఏవైతున్నాయో, చేసేటువంటి స్తోత్రాలు, స్తుతి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరితంగా ప్రసారిస్తాయి. సో అందుకని ఆ విధంగా పూజ చేయడం వల్ల మనకి ఉన్నతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి.